నమస్తే ట్రేడర్స్, మనము ఈరోజు లూసిడ్ ఫ్లెక్స్ అకౌంట్ గురించి అయితే మాట్లాడదాము. అండ్ లూసిడ్ ప్రాఫామ్ అండ్ దీంట్లో మనకి 3 ప్లాన్స్ అయితే ఉంటాయి: లూసిడ్ ప్రో, లూసిడ్ డైరెక్ట్ అండ్ లూసిడ్ ఫ్లెక్స్. నేనైతే ఫస్ట్ లూసిడ్ ఫ్లెక్స్ గురించి మాట్లాడతాను, ఎందుకంటే నేను తీసుకున్న అకౌంట్ ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది అనమాట ఈ అకౌంట్. అందుకనే ఈరోజు అయితే ఈ ప్లాన్ గురించి అయితే మాట్లాడదాం. అండ్ దీంట్లో మనకి నేను తీసుకున్నది 25K అకౌంట్ అనమాట. అండ్ మ్యాక్సిమం లాస్ లిమిటే ఉంటుంది దీంట్లో, డైరెక్ట్ $1000 అండ్ ఎండ్ ఆఫ్ ద డే అవేది ఉండదు అనమాట దీంట్లో. అండ్ ఎవల్యూషన్లో అయితే 50% కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ ఫండెడ్లో చూసుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఉండదు అనమాట. ఇదే బెస్ట్, మనకి ఫండెడ్లో అసలు కన్సిస్టెన్సీ ఉండదు. అందుకే ఇదైతే బెస్ట్ ప్లాన్ అనిపించి నేనైతే తీసుకున్నా. అండ్ మనకి మినిమం పేఅవుట్ క్రైటీరియా వచ్చేసి మినిమం 5 days అయితే కంప్లీట్ చేయాలి. అది $100 చేస్తేనే మనకి ఒక డే అయితే కౌంట్ అవుతుంది అనమాట. అలా మనము 5 days అయితే చేయాలి. ఇలా చేస్తే మనకి పేఅవుట్ ఎలిజిబుల్ అయితే అవుతామన్నమాట. అండ్ ఇంకా ఇంపార్టెంట్ రూల్స్ అయితే మనం తెలుసుకుందాము. మెయిన్ అయితే ఇది మైక్రో స్కాల్పింగ్. ఇది వేరే ప్లాట్ఫామ్స్తో పోల్చుకుంటే లూసిడ్ అయితే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకి ఓన్లీ 5 seconds ఇచ్చాడు మినిమం హోల్డింగ్ అనేది. అండ్ ఇది ఇట్లా 50% అనమాట. 50% ఓన్లీ 5 seconds. ఇది నాకు చాలా బెస్ట్ అనిపించింది. ఇలా మరీ ఇంత 5 secondsలో అయితే ఎవరు క్లోజ్ చేయరు. బట్ క్లోజ్ చేసే వాళ్ళకి ఇట్లా చెప్తున్నా ఏంటంటే, ఇది మరీ ఇంత మైక్రో స్కాల్పింగ్ అయితే ఎవరు చేయకండి. ఎందుకంటే మనం డైరెక్ట్ బ్యాన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది లూసిడ్ నుంచి ఇలా చేస్తే. మరి 5 seconds ఎవరు చేయరు, బట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి హెచ్ఎఫ్టీ అంటే ఏం లేదు, అదే మిల్లీ సెకండ్స్లో మనము ట్రేడ్ని అయితే ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడం, అండ్ సెకండ్స్లో ఇట్లా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అలాంటివి అయితే చేయొద్దు అనమాట. అది హెచ్ఎఫ్టీ కిందకి కన్సిడర్ అవుతుంది. ఇది ఇట్లా మనకి ఇంపార్టెంట్ రూల్ అనమాట. ఇది ఇట్లా ఎవరు చేయొద్దు. అండ్ ఇంకొక రూల్ వచ్చేసి మనకి హెడ్జింగ్. నేను దీంట్లో జస్ట్ ఇంపార్టెంట్ రూల్సే చెప్తున్నాను. హెడ్జింగ్ అంటే మనము 2 accounts, అంటే మనం సపోజ్ 2 accounts తీసుకున్నాం అనుకోండి, ఒక అకౌంట్లో బై అండ్ ఇంకొక అకౌంట్లో సెల్ అలా చేస్తే అది హెడ్జింగ్ కిందకి కన్సిడర్ అవుతుంది. ఇది ఇట్లా కొంచెం ఇంపార్టెంట్ రూల్. ఈ రూల్స్ అయితే మీరు చూసుకోండి. అండ్ ఇవి 3 రూల్స్ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో మనకి న్యూస్ ట్రేడింగ్ అయితే అలౌడ్ అనమాట. అది ఇట్లా మనకి ఒక బెస్ట్ పార్ట్ దీంట్లో లూసిడ్లో. అండ్ ఇది నాకు బెస్ట్ అనిపించింది, అందుకే ఈ అకౌంట్ అయితే తీసుకున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్లో, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.